హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మంచి థ్రిల్లింగ్ అండ్ రొమాంటిక్ మూవీ గురించి డిస్కషన్ చేద్దామని అయితే మీ ముందుకు వచ్చాను. ఇక మనం స్టోరీలోకి వెళ్తే సినిమా పేరు వచ్చేసి నాకు నాకు సారీ నాకు నాకంటే నేలకతో నాకేది కాదు, చేత్తో డోర్ను కొట్టేది నాకు నాకు ఇంగ్లీష్లో. ఆ మూవీ పేరు అది. ఇక సినిమా స్టోరీలో కొడితే మన హీరో గారి భార్య ఊరికెళ్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా నైట్ ఉన్న టైంలో అయితే డోర్ శబ్దం వస్తుంది. ఆ డోర్ శబ్దం ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇద్దరు పాపలు కనిపిస్తారు. మనోడికి ఇంకేముంది, అసలే భార్య లేదు, ఒంటరిగా ఉన్నాడు. అందులో మందు కొడుతూ ఉన్నాడు. పైగా ఒంటరిగా ఉన్నాడు. పాపలు పిట్టపెట్టలాడుతున్నాయి. పైగా అందంగా వర్షం పడుతుంది బయట. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా? వీళ్ళు రోడ్డు మీద పోతా ఉంటే వర్షం పడుతూ ఉంది. ఆ వర్షం పడుతుంటే మేము ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదండి. పక్కన మా ఫ్రెండ్ ఎక్కడో ఇల్లుంది. ఆ ఇల్లు ఎక్కడుందో మాకు తెలియదు. పోనీ టాక్సీలు వెళ్దామంటే ఈ టైంలో టాక్సీలు ఎక్కడ కూడా లేవు. దయచేసి మీ ఇంట్లో కాసేపు ఉండడానికి మాకు ఛాన్స్ ఇస్తారా? బయట బాగా చలేస్తుంది అనేసి చెప్పగానే మనోడు వేడైపోతాడు. ఇంకేముంది, ఇక మనోడు వాళ్ళ బాధ తట్టుకోలేక పాపం సరే లోపలికి రండి అని చెప్పేసి ఇక మన హీరో జాలితో ఒక టవల్ తీసుకొచ్చి ఇస్తాడు. టవల్ తో తుడుచుకోండి, పాపం జలుబు చేస్తుంది పాపలు అని చెప్పేసి టవల్ ఇస్తాడు. ఇక అసలే పాపలు హాట్ గా ఉన్నారు, మనోడేమో హీట్ గా ఉన్నాడు. ఇక మాటలు మాట్లాడుకుంటూ మంచిగా చాయ్ కూడా చేసిస్తాడు మనోడు. ఇక ఒక ఫోన్ చేస్తుంటాడు. ఆమె బుక్ చేయమంటారా టాక్సీ కంటే? పర్వాలేదు తర్వాత చేద్దరు కానీ అని చెప్పేసి అనగానే మనోడు చక్కగా టీ ఇస్తాడు. అక్కడ ఉన్న కుక్క పిల్లను కూడా వాళ్ళు ఇద్దరు మచ్చగా చేసుకుంటారు. అసలే బై 1 get 1 ఫ్రీ ఆఫర్ లాగుంది. మనోడేం టెంప్టింగ్ లో ఉంటాడు. అసలే వైఫ్ లేదు, ఏం చేయాలి అర్థం కాక వీళ్ళిద్దరితో నైట్ అంతా వీళ్ళు ముగ్గురు నైట్ అంతా జంపలు అక్కడ జార్ మిఠాయి చేస్తారు. మనోడు ఈ లోపు టాక్సీ రాగానే ఎన్నిసార్లు ఫోన్ చేసినా టాక్సీలు ఫోన్ లిఫ్ట్ చేయరు. వాడు రిటర్న్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పొద్దునే మనోడు లెగుస్తాడు. ఇక అసలు కథ ఇక్కడ నుంచి మొదలైద్ది. పొద్దున్న లేచిన తర్వాత మీరు ఇంకా వెళ్ళలేదా, వెళ్ళండి అని చెప్పేసి అనగానే మేము ఎందుకు వెళ్తాము, మేము వెళ్ళమని చెప్తారు. ఎందుకు వెళ్ళరు అంటే మేము వెళ్ళం, ఇక్కడే ఉంటామని అంటారు. ఎందుకుంటారు, మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, నేను పోలీసులకు ఫోన్ చేస్తా అని చెప్పేసి అనగానే ఇక మనోడు ఫోన్ చేద్దామని ట్రై చేయబోయే లోపు చెయ్యి ఒకవేళ పోలీసులకి ఈ మ్యాటర్ తెలిస్తే నీకే ఒంగోబెట్టి రాడ్డేస్తారని చెప్పగానే షాక్ అవుతాడు. ఎందుకు నాకు రాడ్డేస్తారు అనగానే ఏముంది, 15 సంవత్సరాల అమ్మాయిని రాత్రి నువ్వు బ్యాటింగ్ చేసావు కదా, మా ఇద్దరి ఇట్లో ఒకరిది 16 సంవత్సరాలే, 16 సంవత్సరాల అమ్మాయితో సెక్స్ చేస్తే నీకు ఇక జైలే అని అంటారు. షాక్ అవుతాడు. లేదు అనగానే ఇక మనోడిని ఏం చేస్తారు, ఇద్దరు కట్టేసి చక్కగా చైర్కేసి కట్టేసి చక్కగా హెడ్ ఫోన్ పెట్టేసి మంచిగా మనోడితో ఒక ఆట ఆడుకుంటారు. ఇల్లంతా చిందర వందర చికిచిగా చేస్తాడు. మనోడికి మెంటల్ వచ్చేస్తుంటుంది. మీకేం కావాలి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే ఏదేదో పిచ్చి సమాధానాలు చెప్తా ఉంటారు. ఈలోపు వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. ఆ ఫ్రెండ్ ఒక పిచ్చోడు. వాడు కట్లు మొత్తం ఇప్పదీయకుండా సగం ఇప్పదీసి దొబ్బేస్తాడు. మీరెవరు, ఎందుకు వచ్చారు, అది అని చెప్పేసి అనేసరికి వాడిని పిచ్చి కొట్టి కిరాతకంగా చంపేసి పెయింటింగ్లు పూస్తారు, కవర్లు వేస్తారు, హెయిర్ డ్రైయర్తో ముఖాన్ని మొత్తం ఏదేదో చేస్తారు. గలీజ్ చేస్తారు. అసలు ఒక శరీరాన్ని ఎంత హీనంగా చేయకూడదు అంత దరిద్రంగా చేసేసి చివరికి ఆ బాడీని తీసుకెళ్లి ఒక ప్లేస్ లో పాతి పెట్టేస్తారు. మనోడు కథ అంతటితో అయిపోతుంది. మనోడు ఫ్రెండ్ కథ. ఇక మనోడి దగ్గరకు వచ్చేస్తే అక్కడ వాళ్ళు చేసే గలీజు పనికైతే నాకు అనిపించింది నేనే వెళ్ళి ఆ హీరోని కాపాడి టమాటాలు పిసికేసినట్టు పిసికేయాలి వాళ్ళిద్దరు అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇది సినిమా కదా, స్టోరీ కదా, అంత ఎమోషనల్గా ఉంటుంది అనమాట. అక్కడ వచ్చేటువంటి సీన్లు, వాళ్ళు చేసేటువంటి పిచ్చి పనులు పిచ్చెక్కిపోతుంది. ఆఖరికి హీరో బాడీని శాండ్విచ్ చేసిన తర్వాత కట్లిప్ప తీసేసి ఒక గొయ్యి దొవ్వి ఆ గోతులో పీకల్లోతు అంటే బాడీ మొత్తం భూమిలో పెట్టేసి తలకాయ వరకు పైన పెట్టేస్తారు. ఇక మీకేం కావాలి వదిలేయండి అని చెప్తే ఏదో ఇక నోటికి గుడ్డ కట్టేసి ఇక వాళ్ళు సైకోలు అని తెలిసిపోతుంది. ఆ సైకోలు వీటితో ఆటాడుకొని చంపేయకుండా ఆ గోతులో పాతి పెట్టేసి ఇక మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి టాటా బాయ్ స్టీరియో అని చెప్పేసి వెళ్ళిపోతారు. అసలు ఎంత అరాచకం చేస్తారంటే ఇలాంటి ఆడోళ్ళు ఉంటారా అన్నట్టు అనిపిస్తుంది. అంత భయంకరంగా మన హీరోని అయితే మాత్రం గుత్తి గులాబ్ జామ్ చేశారు చివరికైతే. ఈలోపు వాళ్ళ ఆవిడ ఇక రానే వస్తుంది. వచ్చిన తర్వాత ఇంట్లో అడుగుపెట్టి చూడగానే ఇల్లు అంతా చిందర వందరగా ఉంటుంది. ఏంటా అని చెప్పేసి ఇట్లా చూడగానే కథం సినిమా అయిపోతుంది. అంటే చివరి వరకు ఏం చూపించలేదు. హీరోని అయితే ఇక వాళ్ళ ఆవిడే కాపాడిద్ది, అంటే ఆ గోతుల నుంచి తీస్తుంది అనుకుంటా. అదే మనం అర్థం చేసుకోవాలి. కథ సమాప్తమైంది. అయితే ఒక లైక్ కొట్టండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.